శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. దీంట్లో పితృదోషాల గురించి నిన్న మనం చాలా విషయాలు తెలియజేసుకున్నాం. అలాగే మరి గాయత్రి వెన్నెలకంటి వారు పితృదోష నివారణ మార్గాలను కూడా తెలియజేశారండి. పితృదోష ఎట్లా నివారించుకోవాలి, పితృదోషాలు కనుక ఏదైనా ఉంటే వాటి మార్గాలను కూడా చక్కగా చెప్పారు. అవి కూడా నేను ఈ రోజున మీకు తెలియజేస్తున్నాను. దయచేసి మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆధ్యాత్మిక చింతన మీద, మాతాపితరుల మీద, పితృదేవతల మీద, దోషాల మీద, లేదా ఇంకేదైనా శాస్త్రాల మీద, దేవుడి మీద నమ్మకం ఉన్నవాడు తప్పనిసరిగా ఇది వినండి. ఇంత కంఠశోషగా నేను ఎందుకు చెప్తున్నానంటే, మనం పరిష్కారాలు చూసుకోవాలండి. ఈ రోజున ప్రతి ఒక్క సమస్య, ఈ రోజున నిన్న మాట్లాడుకున్న ప్రతి సమస్య మనకు ఎదురవుతున్నవే. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంటి నిండా సమస్యల పుట్ట. కోటీశ్వరుడికి సమస్యల పుట్ట, మధ్యతరగతి వాడికి సమస్యల పుట్ట, పేదవాడికి సమస్యల పుట్టే. సో అందరినీ మనం ఉద్ధరించలేకపోయినా మన వరకు మనం పరిష్కార మార్గాలు చెప్తున్నారు కాబట్టి విందాం. వారు పంపించారు కాబట్టి నేను చదువుతున్నాను. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, అదే కనుక నేను టెక్స్ట్ మెసేజ్గా చెప్తే, ఏమి ఆడియో లేకుండా చదువుకోవాలని అంటే కష్టసాధ్యంగా ఉంటుంది. ఫాస్ట్ ఫార్వర్డ్ చదవచ్చు, వినొచ్చు ఇది చదువుకుంటే. అదే కనుక ఆడియో అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు, కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వినొచ్చు, లేదా ప్రశాంతంగా కూర్చొని ఇంకేదైనా ఆలోచిస్తూ కూడా ఇది వినొచ్చు. అందుకనే నారుమంచి నోట మంచి మాట వెలిసింది ఆడియో పరంగా. నేను ఎందుకంటే వింటారు, తప్పనిసరిగా వింటారు, ఆచరిస్తారని చాలామంది వరకు రెస్పాండ్ అవుతున్నారు. చాలామంది బాగుంది అంటున్నారు. పెద్ద పెద్ద వాళ్ళ నుంచి ఆశీర్వచనాలు కూడా నాకు లభించాయి. అవన్నీ కూడా మీ అందరి యొక్క ప్రశంసలు, మీ అందరి యొక్క అభిమానం వల్లే నాకు లభించింది. సో ఈ రోజున పితృదోష నివారణకు సంబంధించి తెలియజేసిన వివరాలు మీకు తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా మన ఇళ్లల్లో వివాహం కాకుండా కుజదోషం అంటారు. కుజదోషం వల్లే వీళ్ళకి పెళ్ళిళ్ళు కావట్లేదని కాదు. కుజదోషం ఒకటే కారణం కాదు, పితృదోషంలే కారణాలు అవుతాయి. కుటుంబ సభ్యుడు వివాహం చేసుకోకుండా ఉండటం కూడా పితృదోషం కిందకే వస్తుంది. చాలాసార్లు చాలామంది యువకులు ఎలాంటి లోపాలు లేకపోయినా సరే, అలాగే ఆడపిల్లల్లో కూడా అంత చందాలు ఉన్నా సరే, వయసు పెరుగుతున్న మంచి క్వాలిఫికేషన్ ఉన్నా, వాళ్ళకి మంచి చదువులున్నా, ఉద్యోగ అర్హతలున్నా, ఉద్యోగాలు చేస్తున్నా, ఇటు ఆడ కానీ మగ కానీ వివాహాలు చేసుకోకుండా బ్రహ్మచారులుగానే బతికిపోవటానికి, బ్రహ్మచారులుగానే జీవితాన్ని కొనసాగిస్తూ చివరికి శాశ్వతంగా మరణించడానికి కూడా పితృదోష లోపాలే కారణం అవుతుందండి. అది చాలా వరకు మనం గమనిస్తూ ఉండొచ్చు. చాలామంది ఇళ్లల్లో కొంతమంది అప్పచెల్లెళ్ళకి కానీ, అన్నదమ్ములకు కానీ, కుటుంబ సభ్యులందరికీ ఆశ్చర్యచకితులు చేసే విధంగా పెళ్ళిళ్ళు కాకుండా ఉన్న వాళ్ళని చూశాను. అలాగే లేకపోతే ఒకరో ఇద్దరో పెళ్ళి కాకుండా ఉన్నవారిని చూసాం. అయితే పెళ్ళిళ్ళు ఫెయిల్యూర్ అయ్యి విడాకులు పుచ్చుకొని, లేకపోతే భార్య చనిపోయో, భర్త చనిపోయో, ఇంకా వివాహం ప్రస్తావన ప్రసక్తి లేకుండా గడిపే వాళ్ళని చూస్తున్నాం. ఇవన్నీ కూడా జాతక దోషాలు ఒక్కటి మాత్రమే కాదు, పితృదోషాలు కారణం అవుతున్నాయి. చాలా కాలం జీవించిన తర్వాత కూడా వివాహం చేసుకోలేకపోవటం మంచి సంకేతం కాదు. నిజంగా అయితే కుటుంబంలో ఒక బ్రహ్మచారి ఇప్పటికీ ఉండి, బ్రహ్మచారిగానే ఎవరైనా సరే, స్త్రీ అయినా సరే, పురుషుడైనా సరే మరణించినట్లయితే నిజంగా పితృదోష పాప పరిహారాలు ఇవన్నీ కూడా అవి పితృదోషాలుగానే తగులుతూ ఉంటాయి. కాబట్టి అలా పెళ్ళిళ్ళు కాని వాళ్ళు పితృదోష నివారణకు సంబంధించి పూజలు లేకపోతే ఎలాంటివైనా సరే చేసుకుంటే నివారణ మార్గాలు తప్పనిసరిగా వివాహాలు జరుగుతాయి. ఆ నమ్మకం ఉంది కదా. నెక్స్ట్, ఇల్లు లేదా ఆస్తిని కొనటంలో లేదా అమ్మటంలో కూడా మనకి ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయండి. చాలా మంచి ఆస్తి, ఇల్లు, దుకాణం లేదా భూమిని వివిధ కారణాల వలన
అమ్మలేకపోవటానికి మనం గమనించితే తెలుస్తుంది ఇలా. ఒక కొనుగోలుదారుడు దొరికినా సరే, మనకి ఎవరైనా కొనడానికి సిద్ధపడినా సరే, ప్రతిదీ ఆటంకం అవుతూ ఉంటుంది. అది కొనేంత వరకు గూడా అవ్వదు. ప్రతిదీ గూడా సరిగ్గా ఉన్నప్పటికి గూడా చివరి క్షణంలో ఒప్పందం రద్దు అవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. చివరి నిమిషం దాకా పీక్ స్టేజ్‌కి తీసుకొచ్చి వాడి మనసులో ఏదో భావం వచ్చి నేను వద్దనుకుంటున్నానండి, డ్రాప్ అయిపోతున్నానండి అన్న వాళ్ళు చాలామందున్నారండి. అలాంటి పరిస్థితి చాలా కాలం పాటు కొనసాగితే గనక, లేకపోతే ఆ భూమి లేదా భూమి ముక్కతో కొంత సంబంధం ఉన్న అసంతృప్తి చెందిన ఆత్మ దాని వెనక ఖచ్చితంగా ఉందని జెప్పి మనం భావించాలండి. పిల్లలు లేకపోవటం ఇక్కడ గూడా మనం ఆలోచించాలి. వైద్య నివేదికలో ప్రతిదీ సాధారణంగా ఉన్నప్పటికీ గర్భకోశం, గర్భాశయం, అండాశయం ఇవన్నీ గూడా బావున్నప్పటికీ, పురుషుడికి గూడా బావున్నప్పటికీ, అర్హతలు ఉన్నప్పటికీ పిల్లలు కనడం వలన కలిగే ఆనందాన్ని కోల్పోతున్నారు చాలామంది. పుట్టట్లేదు. వివిధ రకాల శస్త్ర చికిత్సలు గానీ, లేతే వైద్య పరీక్షలు చేయించుకున్నా గూడా కాకపోతే అప్పటికి పూజలు, పునస్కారాలు, దైవ వ్రతాలు ఎన్నో చేస్తున్నారు. గుళ్ళ చుట్టూ తిరుగుతున్నారు, గోపురాల చుట్టూ తిరుగుతున్నారు, చెట్ల చుట్టూ తిరుగుతున్నారు. పిల్లలు లేకపోవటం. ఇది గూడా పితృదోషానికి సంబంధించి మనకు వస్తుందండి. పూర్వీకులతో సంబంధం కానప్పటికీ పిల్లలు లేని వ్యక్తి నుండి అది నిజంగా పిల్లలకి సంబంధించినటువంటి విషయం గూడా పిల్లలు లేకుండా చేసేటువంటి ఈ ఈ ఆటంకం వస్తుందండి మనకి. నిజంగా ఇలా ఎన్నో సంఘటనలు, సమస్యలను అనుభవిస్తూనే ఉన్నాం మనం. ఇలాంటి అనుభవిస్తున్నప్పుడు మరి నిజంగా కొన్ని సమస్యలకు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆలోచనాత్మకమైనటువంటి అభిప్రాయం తెలియజేసినప్పుడు, మనకి కొన్ని మార్గాలు సూచించినప్పుడు అవి పాటించడం మంచిది గదా అనిపిస్తుంది. పితృదోష నివారణకు మార్గాలు తెలియజేసింది ఏంటంటే గాయత్రి వెన్నెలకంటి వారు సాధారణ నివారణల్లో 16 పిండాలను దానం చేయటం, పాములను పూజించడం, బ్రాహ్మణుడికి ఆవును దానం చేయటం, ఆడపిల్లను దానం చేయటం. ఆడపిల్లను దానం చేయటం అంటే బొమ్మనండి. వెండి బొమ్మను గానీ, లేకపోతే ఇంకేదైనా సరే పంచలోహాలకు సంబంధించిన బొమ్మను దానం చేయాలి. ఆడపిల్లలు పెళ్లి కాని వాళ్ళు, మగపిల్లలైతే పురుషుడి బొమ్మననమాట. అలాగే బావి పూజ, మెట్ల పూజ లేదా చెరువు దగ్గర నిర్మించడం, బావుల్ని నిర్మించాలి, మెట్ల బావి నిర్మించాలి. చెరువులు పూర్వకాలంలో అయితే ఇప్పుడు అవన్నీ చేయలేండి మనం. కాకపోతే అక్కడ పూజలు చేస్తే బాగుంటుంది. ఆలయ ప్రాంగణంలో రావి మరి చెట్ల వంటివి ఏమైనా ఉంటే పవిత్ర వృక్షాలను వాటిని ప్రదక్షిణాలు చేయండి, వాటికి పూజలు చేయమని చెప్తున్నారు. విష్ణు మంత్రాలను జపించడం మంచిది. దయ్యాల శాపాన్ని నివారించడానికి శ్రీమద్ భాగవతం పారాయణం చేయాలి, దయ్యాల వల్ల శాపాలు ఏమైనా ఉంటే. నెక్స్ట్, వేదాలు మరియు పురాణాలలో రాసుల్లో పూర్వీకుల సంతృప్తి కోసం మంత్రాలు, స్తోత్రాలు మరియు సూక్తులు వివరించి ఉన్నాయి. మనం పెద్ద అర్చక స్వాములను కానీ, పెద్ద ఆధ్యాత్మిక పరులను కానీ, మంత్రశాస్త్రంలో నిపుణులను కానీ ఎవరినైనా సంప్రదించండి. తప్పనిసరిగా వేదాలు కానీ, పురాణాలు కానీ, లేకపోతే మన స్తోత్ర పఠనాల్లో కానీ నివారణ మార్గాలు, పూర్వీకుల సంతృప్తి కోసం ఎలాంటి మంత్రాలు, ఎలాంటి స్తోత్రాలు, ఎలాంటి సూక్తులు పాటించాలో వాళ్ళు తప్పనిసరిగా తెలియజేస్తారండి. వాటిని ప్రతిరోజు పఠించడం ద్వారా ఏదైనా సరే రకమైన పితృ సమస్య శాంతిస్తుంది. రోజువారీ పారాయణ సాధ్యం కాకపోతే మనం బిజీ లైఫ్లో కనీసం ప్రతి నెల అమావాస్య రోజున అయినా సరే, లేకపోతే అశ్విని కృష్ణపక్ష అమావాస్య రోజున సరే పితృపక్షంలో చేయాలండి. కనీసం ధర్మోదకాలైనా వదలాలి. నీళ్ళనైనా పూజారిని పిలిపించుకోనో, లేకపోతే ఏదో మనం నీటిని ఉదకం అంటారు కదా, నీటిని ధర్మోదకాలు అంటారు. దాన్ని ఉదకాన్ని తర్పణాలు అంటారు. నీళ్ళని తర్పణం చేసుకుంటే చాలండి ఇంటి దగ్గరే. అయితే జాతకంలో ఉన్న పితృదోష రకాన్ని బట్టి ఇక్కడ పితృదోష శాంతి అనేటువంటిది రకరకాలుగా ఉంటుంది. అది ఒకసారి సుప్రసిద్ధ జ్యోతిష్య పండితులను మీరు సంప్రదిస్తే తెలుస్తుంది. ఇక భోలేనాథ్ భగవంతుడి చిత్రం లేదా విగ్రహం ముందు కూర్చొని లేదా ఇంట్లో భోలేనాథ్ భగవంతుడిని ధ్యానించడం ద్వారా మరి కొన్ని మంత్రాలు ఉన్నాయండి. ఆ మంత్రాలను పఠిస్తూ ఉంటే, జపాన్ని చేస్తూ ఉంటే
ప్రతిరోజు జపించవచ్చు, లేదా మీకు అవకాశం దొరికినప్పుడు, ఆ సెలవులు ఉన్నప్పుడు ఆదివారం పూట అయినా సరే జరిగితే అన్ని రకాల పితృదోషాలు నివారింపబడతాయి, సమస్యలు అడ్డంకులు మన అన్నీ కూడా ఛేదింపబడతాయి, శుభం కలుగుతుందండి. మంత్రాన్ని ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే జపించడం చేయవచ్చనన్నారు. ఆ మంత్రం ఏంటంటే, ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధిం భీం తన్నో రుద్ర ప్రచోదయాత్. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ చ ధిం హిం తన్నో రుద్ర ప్రచోదయాత్. ఇది ఏ పూజారినైనా ప్రధాన అర్చకుడైనా మళ్ళీ ఒక్కసారి కనుక్కోండి, చక్కగా చెప్తాడు. లేదా స్తోత్రాల పఠనాల్లో ఉంటుంది. తెలిసిన వాళ్ళు మహానుభావులు ఎంతోమంది ఉంటారు వినేవాళ్ళలో. ఆ తెలిసిన వాళ్ళు ఈ మంత్రాన్ని జపించుకోండి, బాగుంటుంది. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ చ ధీంహిం తన్నో రుద్ర ప్రచోదయాత్. అమావాస్య నాడు పూర్వీకుల కోసం పవిత్రంగా తయారు చేసిన ఆహారాన్ని, బియ్యం, చక్కెర, నెయ్యి లేకపోతే రోటితో సహా ఆవుకు నైవేద్యం పెట్టడం వల్ల పితృశాపం తొలగిపోతుంది. ఆవు పూజ చేయాలి. ఆవుకి ఏదైనా అరటిపళ్ళు కానీ, తోటకూర లాంటివి, బచ్చల కూర లాంటివి ఆకుకూరలు పెట్టడం, ఆవు తినేటువంటివి ఆహారాలు పెడితే మంచిదండి. నెక్స్ట్ తల్లిదండ్రులను అలాగే పెద్దలను గౌరవించాలంటున్నారు. ఈ రోజుల్లో అది లేదు కదా, అది ఇంపార్టెంట్ అంటున్నారు. పేరెంట్స్ని కానీ పెద్దల్ని గౌరవిస్తాం, అదే లేకపోవటం వల్ల కూడా మన వంశం నాశనం అవుతూ ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. స్త్రీలను గౌరవించాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి స్త్రీలకు. సరే, ఈ రోజుల్లో ఇవన్నీ కూడా శాస్త్రాల నుంచి, వేదాల నుంచి, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చెప్పబడుతూనే ఉన్నాయి, ఆనవాయితీగా వస్తూనే ఉన్నాయి. భారతీయ సనాతన ధర్మంలో పాటించాలి కదా. అవసరాలను తీర్చడం వల్ల పితృదేవతను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటూ ఉంటారని చెప్పబడింది. ఇవన్నీ నివారణ మార్గాలు అడ్డోయి. తర్వాత పితృదేవతల శాపం వల్ల కలిగే పిల్లల సమస్యలను తగ్గించడానికి హరివంశ పురాణం వినమంటున్నారు, లేదా క్రమం తప్పకుండా చదవమంటున్నారు. హరివంశ పురాణం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ దుర్గా సప్తశతి లేదా సుందరాకాండ ప్రతిరోజు చదవటం వల్ల కూడా ఈ పితృదోష నివారణలు పరిష్కారం అవుతాయండి. సూర్యుడు తండ్రి కాబట్టి రాగి కుండను నీటితో నింపి ఎర్రటి పువ్వులు, ఎర్ర గంధపు పొడి, రోలి మొదలైనవి వేసి సూర్యభగవానుడికి అర్పించి ఒక ఓం ఘృణి సూర్యాయ, ఓం ఘృణి సూర్యాయ అని 11 సార్లు జపించాలండి. నమః అనే మంత్రాన్ని జపించడం వలన పితృదేవతలు సంతోషిస్తారు మరియు వారి ఉన్నతాభివృద్ధిని ప్రోత్సహిస్తూ ఉంటారు. అలాగే అమావాస్య రోజున తమ పూర్వీకుల పేరుతో పాలు, చక్కెర, తెల్లటి వస్త్రం, దక్షిణ ఏదైనా సరే, దక్షిణ అంటే డబ్బులండి, ఇవేమైనా మొదలైన వాటిని దేవాలయాల్లోకి వెళ్ళి అర్చకుడికి కానీ లేకపోతే తెలిసిన బ్రాహ్మణోత్తముడికి కానీ ఎవరికైనా సరే దానం చేస్తే మరి పితృదోష నివారణ మార్గం ఇది. నెక్స్ట్ పితృపక్ష సమయంలో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయాలి. పితృపక్షం వస్తుంది కదా, అప్పుడు 108 సార్లు ప్రదక్షిణ చేస్తే పితృదోషం ఖచ్చితంగా తొలగిపోతుంది అని ఢంకాపదంగా చెప్తున్నారు. సో కాబట్టి ఇవన్నీ కూడా మనం పరిష్కార మార్గాలు. నిర్దిష్టమైనటువంటి పరిహారాలు కూడా ఏంటంటే, ఆలయ ప్రాంగణంలో రావి లేదా మర్రి చెట్టు నాటాలి. ప్రతిరోజు వాడి నీరు పోయాలి. జాగ్రత్తగా చూస్తే కనుక చెట్టు వికసిస్తుంటే కనుక పితృదోషం తొలగిపోతున్నట్టు శుభ సూచన. ఎందుకంటే అందరూ దేవతలు, దేవుళ్ళు ఆ చెట్ల దగ్గరే ఉంటారండి, నివసిస్తాయండి. ఆ చెట్ల భూమిలో ఉంటారు, ఆ చెట్ల మానులో ఉంటారు, వాటి జీవంలో ఉంటారు కింద. కాబట్టి అది పాటించాలి. మరి ఎవరి హక్కులనైనా సరే ఆక్రమించుకున్నా లేదా నిస్సహాయ వ్యక్తి సంపద మరియు ఆస్తిని దొంగిలించినా సరే హక్కు లేదా ఆస్తిని వారికి తిరిగి ఇచ్చేయాలి. ఏదైనా తప్పు చేసామనుకోండి, ఎవరి విషయంలో అయినా సరే మనం వారికి అన్యాయం చేసామని అనిపిస్తే ఆ అన్యాయానికి నివారణ మార్గం చూడాలి. లేకపోతే అతనికి ఏదో ఒక పరిష్కార మార్గం చూస్తే పితృదోష నివారణలు పోతాయని చెప్పి తెలియజేశారండి. ఇంకా ఇట్లాంటివి ఎన్నెన్నో ఉన్నాయి మనం పాటించాల్సింది. కాబట్టి తప్పనిసరిగా
మనం ఇవన్నీ పాటించి, ఇంకా కొన్ని శాస్త్రకారులు చెప్పినవి లేకపోతే పెద్దవాళ్ళు చెప్పినవి మనం అడిగి తెలుసుకొని సులువైన మార్గాలు, పరిష్కార మార్గాలు కూడా సూచిస్తుంటారు కొంతమంది. అవన్నీ అక్కర్లేదయ్యా, ఒక దండం పెట్టవయ్యా, అసలు ఏదో లేదే ఊరికే మనసులో ఒకటి, ఇలా రకరకాలుగా సులువైన పరిష్కారాలు, అడ్డదారులు మార్గాలు చెప్తారు కొంతమంది. అవన్నీ కూడా మనం పాటించద్దు. ఎవరైతే మన ఛాందస భావాలు లేకుండా మనం మన ఆర్థిక స్తోమతకు తగ్గట్టుగా మన శక్తిని చెప్పి, అయ్యా ఇదేమో ఇలా జరగట్లేదు, ఇంట్లో ఆటంకాలు ఉన్నాయి, పితృదోషాలేమో, నాకు శక్తి ఇంతే, నేను ఇంతే డబ్బు ఖర్చు పెట్టగలను, ఏమైనా మార్గాలు చెప్తారా అంటే తప్పనిసరిగా మార్గాలు చెప్పే అర్చక స్వాములు ఉంటారు, పూజారులు, బ్రాహ్మణోత్తములు ఉంటారు, పండితులు ఉంటారు, సంప్రదించితే మంచిదండి. అంతే తప్ప ఏదో పుస్తకాల్లో రాసి ఉన్నది కదా అవి ప్రకారం వెళ్దామని మాత్రం అనుకోవద్దు. ఎవరినైనా సంప్రదించి చేసుకోండి, బాగుంటుంది. ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఆయన ఎన్నో వివరించి చెప్పారు కాబట్టి మరి ఇవన్నీ కూడా పితృదోషానికి సంబంధించినవన్నీ పోగొట్టుకుందామండి. స్వస్తి భవదీయుడు నారు మంచి.